హలో గైస్, చికెన్ మటన్ కాదు పంది వీళ్ళంతా బ్యాన్ 500 అయితే 100 రూపాయలు కట్టాలా? ఫుల్ వర్షం పడుతుంది. ఎప్పుడు పడుతుంది, ఈరోజు పడుతుంది మళ్ళీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము మీ మండికి వచ్చినాము. అయితే ఇలా అసలు కంటిన్యూ అంటే మాతో పాటు ఒక అన్న ఉంటాడు. ఈ మధ్య మేము ఏడికి పోయినా అడిగి రావట్లేదు అంటే ఊరికి అలుగుతూనే ఉంటాడు. ఇప్పుడు అయితే గ్యాంగ్ నుంచి ఒక అన్న, ఆ అన్నకు తెలియదు మేము ముగ్గురం వస్తున్నామని. ఆ అన్న ఇప్పుడు అలిగిందన్న ఏదో. ఆ ఇద్దరు అన్నలు పోయి పైన మండిలో కూర్చున్నారు. మేము ముగ్గురం పోయి ఇప్పుడు సర్ప్రైజ్ ఇస్తాము. ఇట్లానే ఉన్నారు అన్న, ఆవిడ పైపోయినాక వాళ్ళు లిఫ్ట్గానే ఉన్నారు. వాళ్ళు లిఫ్ట్కి వాళ్ళు లిఫ్ట్ కానీ మనం లిఫ్ట్ దక్కగా పోతున్నాం. గాయస్, వాళ్ళకి ఇప్పుడు మేము సర్ప్రైజ్ చేయబోతున్నాము. ఆ అన్న రియాక్షన్ చూద్దాం. అక్కడే అన్నతో లాస్ట్లో చిన్న ప్రాంక్ చేద్దాం. మొత్తం తిని అన్నని బిల్లు కట్టమన్నాం. ఏం చేస్తారు చూద్దాం. అందరు రెడీగా ఉన్నాం. ఖాళీ వ్లాగ్ కోసం మళ్ళీ మీ మండికి విజిట్ అవుతున్నాం. పైకి వెనక చూపిస్తాం. ఇప్పుడైతే మనం నెక్స్ట్ వెళ్తున్నాం. వాళ్ళు వెళ్తున్నాం. 4 ఫ్లోర్కి జిమ్లు అన్నీ ఉన్నాయి. 7 ఫ్లోర్స్ ఎక్కుతున్నాం. మెట్లు ఇగోరు చెప్పకుండా మండికి వచ్చిరు గాయస్ ఇద్దరు. కాదన్నా, అట్లా ఎట్లా వస్తావు అన్న చెప్పకుండా చెప్పనా? అట్లా ఎట్లా వస్తావు నువ్వు చెప్పకుండా? ఇప్పుడు కథలు పడుతురు గాయ. ఇప్పుడు కథలు పడుతుడు. సరే అంత సీన్ లేదు. ఇప్పుడు కథలు పడుతుడు. లెనిన్ అన్నావుగా అన్న, లెనిన్ అన్నావుగా. బంగారం కోసం మరి మరి నువ్వు వీడియోస్ తీసుకొస్తున్నావు. లోపల ఏమేమి ఉన్నాయని చూద్దామని వచ్చినాడు. సరే బాబా ఫ్లాష్ మ్యాన్ గాయస్, మనదే ఇదంతా. ఇలా పట్టామారా ఇదంటే అదేరా, నువ్వు పడుతున్నప్పుడు నేను పట్టాను. ఇట్టుగాని బయట అవసరం మనం చెప్పకుండా వచ్చినాయి కాక కథ నాకు అలవాటు. అన్న తక్కువ ఏమన్నా లే పెద్దానికే పారి అన్న. 5 ప్లేట్ ఉండదు ఇడ. ఏం సంగతి? మొన్న లెనిన్ సినిమాకి చెప్పకుండా పోయారు, ఈరోజు మండికి వచ్చిర్రు చెప్పకుండా. అది ఫస్ట్ ఆర్డర్ చెప్తాం తర్వాత. సారీ, ఇటుంది. అవును, 1300 ఉంది. 1300 ఉంది. 5 మెంబర్స్ స్పెషల్. స్పెషల్ మొన్న లెనిన్ సినిమాకి చెప్పకుండా వేరు, ఇవాళ మండికి వచ్చారు చెప్పకుండా. కలిసిరంట, మండికి వచ్చిరంట. చూసినా కానీ
ఇదే సినిమా చెప్పలే పోయినప్పుడు నాకు చెప్పలేవు అన్న నేను దోస్తులతో పోయినా చెప్పిండా నీకు పోయినప్పుడు ఆడింట్లో మరి నాకు చెప్పలే నీకు పోయినా నీకు కూడా చెప్పలే పోలే నాకు బ్రూటల్ వసంతులు చెప్పు సూట్స్ వచ్చాయి గైస్ ఫస్ట్ బాగా వేసినట్టు గట్టి ఫెలో తిప్పి ఇట్లా పట్టుకోనా అంటే ఏంటిదిరా బ్యూటీ ఏదో పౌడర్ వేసి ఇచ్చినట్టు కాదు మంచిగా ఉంటుంది చికెన్ మటన్ కాదు పంది ఊరికి అడుగుతాడని చెప్పాను గంటకి ఏం చేయాలి అది ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయినా సామ్రాట్ అన్న మా అందరి బాయ్ మా అందరికి బాయ్ అన్నిటి కలుగుతాడు బాయ్ని వీళ్ళంతా భయం మా తోటి ఆడపరచలేదు సరే ఆడపడి కట్నం కట్నం ఇయ్యలే ఇంకా మరి చూపిస్తాడు అనుకోలే సూపు ఇంకో కప్పుదేమాట ఆడపరచలకు ఇంకో కప్పు అన్లిమిటెడ్ రైస్ అన్న అన్లిమిటెడ్ రైస్ అంటే సినిమా కలుపుతారేమో అందుకే బాగా వెళ్తామన్న లాక్లకి అది బాగా అన్లిమిటెడ్ రైస్ అంటే ఎవరైనా అంతే కదా తీసేయండి ఇది ఎంత ఉల్లిగడ్డనే వస్తుంది చెప్తే మిమ్మండి నా ఛాలెంజ్ సారీ అంటే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారని చెప్తారు షౌట్ అవుట్ ఇస్తారు ఎవరికి చెప్పినా ఉన్నా ఒక ముక్క తీసుకొస్తే 2 ముక్కలు పాప ఆర్డర్ అయ్యాడు చూస్తారు ఎవరైనా చెంజికి తాగున్నాడు అదే క్రీస్తు కూడా చిన్నపిల్లలు దేవుడితో సమానం దేవుడు భక్తుల దగ్గరికే వస్తాడు నా దగ్గరికే వస్తాడు రాలే వచ్చి పారిపోయింది అదే శక్తి ఎక్కువ ఉన్నది నా దగ్గర ఏమున్నదన్నా దేవుని శక్తి ఎక్కువ ఉన్నది అంటే చెప్పదు నేను పెద్దోడిని కాదు. నా ఆశీర్వాదం నువ్వు ఇస్తాను నేను తీసుకో మండి అయితే వచ్చేసింది గాయస్ యా రచ్చ ఏమంటావు అన్న ఏసుడే చూడండి ఎట్లుందన్నా ఎండిపోయింది ఈ పొద్దున కట్ చేసి చూడండి ఎండిపోయింది బాగుంది చెప్తే తెచ్చుకునేటోళ్ళ మాతో పాటు తీసుకొని ఉన్నావా అంటే ఏం కాదు అంటే ఈ పై ఉన్నాయి. 500 అయితే 100 రూపాయలు కట్టాలా అయ్యో అది ఏంటి పెట్టుకోండి మీ ఇష్టం పొద్దున బ్రష్ చేసుకోవాలా దాంతో అదైతే ఏదైతే ఇది మళ్ళీ బాయ్ నల్లి బుక్క ఇదేంటి అలవాటు ఇస్తారా చేపాది చికెన్ నల్లి చికెన్ ఫిష్ మటన్ మటన్ చికెన్ ఇది మంచిగా ఉంటుంది చికెన్ స్టిక్ ఇది చేపా ఇది చికెన్ అన్న బోన్లెస్ అంతా అయిపోయినాక వచ్చిన 5 నిమిషాలకు అయిపోయింది గైస్ పొద్దున్నకి వెళ్ళి టిఫిన్ తినకుండా అన్నం లిమిటెడ్ తినుకుంటూ వస్తే ఏమైందన్నా ఏం కాలే చెప్పన్నా పర్లేదు తింటా అంటే తిననిస్తలేదు కడుపు నిండా కడుపు నిండా తినురన్నా కానీ ఇక్కడ అన్లిమిటెడ్ రైస్ గైస్ ఇప్పటికీ 4 సార్లు చెప్పుకున్నాం అయినా ఈసారి ఉల్లిగడ్డ చేయలే నేను నెక్స్ట్ టైం అన్నం కూడా చేస్తాను ఏం కాదు తినన్నా. మంచిగా ఉంది రైస్ టేస్ట్ ఇది నాకు తినన్నా. ఏంది తిరిగా ఎక్కువైతే తినేకాడి తినన్నా ఇది టేస్ట్ బాగుంటుంది అరే మళ్ళీ ఇంకోటి చెప్పాలా వద్దు మరిది మేము ఎందుకు కొడుకుంటున్నా తినురి అరే తినురన్నా ఒకళ్ళు ఇది చాలా నేను తింటా పెట్టాడు ఏంటి నేను కూడా హెవీగా తింటా నెయ్యి
మొత్తం అదే ఉంది మంచిది ఇది చాలా ఆడ నెయ్యి నెయ్యి వేయాలి బాయ్ హోటల్లో నువ్వే లోకంలో ఉన్నావు బాయ్ వీడియో వేసిండా నువ్వు వచ్చే 500కి నెయ్యి వేస్తారు మీరు అమృతం వేస్తారు 1000% డాల్డా డోర్ ఓపెన్ చేసి నేను ప్రూవ్ చేస్తా సోమా అది పెట్టు ఆ డోర్ పెట్టు ఆ డోర్ ఓపెన్ ఉంది కదా ఎవరైనా పోతే నాకు బ్లాగ్లో ట్యాగ్ చేయడం ఇప్పుడు ఫస్ట్ అది పిల్లలు కడతారు పడతానా అన్నదాత సుఖీ బావా అన్నదాతో సుఖీ బావ బిల్లు కట్టండి అయ్యా ఆదాభివందనాలు చేస్తాం నాకు ఇంకా అలాంటి హోమ్లెస్ వాళ్ళకు కాదు అన్న అట్లా కాదు ఇట్లా భయ్యా బిల్లు ఇక్కడ ఇల్లు ఇక్కడే పేమెంట్ వీళ్ళంతా అరే ఇప్పుడు దాకా అంటారు అన్న ఆడపడుచులు అది ఇది అది కట్టమేమో మరి అర్థం పోయింది మరి తిన్నాక కట్టు కట్టు మరి తొడబుట్టాడా కాపోడు బండి నా తొడబుట్టాడు కాదు కదా బిజినెస్ అన్నా మరి ఏంది కదా మళ్ళా వెళ్ళిపోదాం మరి బాగా కట్టేసి వస్తాడు సిండికేట్ వేసుకోవాలి ఏం సిండికేట్ అదే తలాకు 100 రూపాయలు 90 రూపాయలు అదే రౌండ్ ఫిగర్ అయితే అదే ఇస్తాం ఎంత పర్ పర్యటన ఏం లేదు అడిగా బిల్లు ఇవ్వలే నేనైతే అర్ధ చెటాకు తిన్నాక అంతే చెటాకు మాత్రమే కడతా 100 గ్రాములు తిన్నా నేనైతే అర్ధ కిలో తిన్నాడు ఈయన 3-4 కిలోలు తిన్నాడు నేను 1/4 కిలో నువ్వు ఒక కిలో తిన్నావు బాక్స్ వేసుకుంటే కిలో తిన్నాడు కెమెరా చేస్తుంది తింటుడు కెమెరా సరే అన్నా చెప్పేది నీకు ఈ మటన్ బొక్క నువ్వు వేయను ఆగు నువ్వు చెప్పేది నువ్వు మొత్తం బొక్కనే ఉంది ఆగు ఇది నువ్వు వేయను మటన్ పీస్ నువ్వే తిన్నావు అమ్మా ఆగు 4 బార్బెక్యూ పీసెస్ అయ్యి నువ్వే తిన్నావు అందరూ వేయను నువ్వు మళ్ళా అన్నం రైస్ కూడా మిగిలిచ్చినావు అన్నాను రైస్ కూడా మిగిలిచ్చినావు ఇక్కడ గీత వరకు నాది ఈ గీత వేరేది నువ్వు సూప్ కూడా మిగిలిచ్చినావు సూప్ కూడా తాగలేను సూప్ తాగలేదు మరి కట్టాలి పైసలు అది ఉప్పు నీళ్ళ లెక్క ఉంది అది ఉప్పు నీళ్ళంట సరే ఏందన్నా మరి పరిస్థితి ఇప్పుడు రైటా ఎంత బిల్లు ఎంత కట్టండి అందరూ నేను సంపాదిస్తలే అన్న ఇంకా నేను మాకెందుకే ఈ బాధ బాయ్ ఉన్నాక బాయ్ గుండె బరువెట్టింది పోదమా పోదమా అన్నా పోదమా బిల్లు కట్టేసేయండి బాయ్ అది పెద్ద మనిషి మాట అంటే అది పెద్ద మనిషి మాట చెప్తా నేను అంతే రైట్ దిస్ ఇస్ పార్సల్ రే అన్నా 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 అన్ని నొక్కి పడేసారు కానీ ఇప్పుడు ప్రతి ఫ్లోర్ ఆగుకుంటూ పోతాం ఒకటో ఫ్లోర్ ముయురానా కొన్ని పోతున్నాయి జీ కొట్రా పోతే మళ్ళా మాల్ ఫంక్షన్ అవుతుంది ప్రతి ఫ్లోర్ కి వర్కర్ ఉంటుంది ఏం చేయలేదు పెద్దవాళ్ళు చేసింది ఇద్దరు ఉండదు నేను అసలు టచ్ చేయలేదు కాదుంటే ఫింగర్ ప్రింట్ దిద్దాం అన్నది లిఫ్ట్ ఒప్పింది కాదు ఒప్పింది అంటున్నాడు నేను ఒప్పలే వీడియో వాళ్ళు నాకు సేకరణ మండి తినగానే అది ఒక పవర్ వచ్చింది అంటే అది మండి మహిమ అవును మండి మహిమ మామూలుగా ఏడ మండి తినా చెప్పదు పవర్ వచ్చింది మండి తిని ఇంటికి పోతుంటే వర్షం పడుతుంది గాయస్ ఫుల్ వర్షం పడుతుంది ఎప్పుడు పడుతుంది ఈరోజు పడుతుంది మళ్ళీ ఏమో మండి అయితే తిన్నాము వెళ్తున్నాము వర్షం పడుతుంది బాయ్ తిరిగేస్తున్నాను బాయ్ తిరిగట్లేదు
బాగా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్దామంటే వర్షం పడుతుంది. వర్షం తగ్గేదాకా వెయిట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.